అందరికీ నమస్కారం. ఈ వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో మనం S3 బకెట్కి సంబంధించినటువంటి స్టాక్ని క్రియేట్ చేయబోతున్నాం. కిందటిసారి డైనమోడిబి చూసాం కదా, ఇప్పుడు S3 చూద్దాం. సో S3 అనేది మనం ఇమేజెస్ ఓకేనా, మన ఫైల్స్ని స్టోర్ చేయడం కోసం తీసుకుంటున్నాము. ఓకేనా, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, నేను AWS CDK లైబ్రరీ, AWS S3 తల లైబ్రరీని నేను ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ S3 ఆబ్జెక్ట్ని నేను క్రియేట్ చేశాను. ఓకేనా, ఇక్కడ మనం ఈ బకెట్ తలుగా ఫుల్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ డీటెయిల్స్ మనం ఏమేమి ఇచ్చాము, ఎందుకు ఇచ్చాము అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చి బకెట్ నేమ్ ఏంటంటే ఇది గ్లోబల్గా కూడా యూనిక్ ఉండాలి. అంటే మనం క్రియేట్ చేసే బకెట్ మాత్రమే కాదు, ఎవరు క్రియేట్ చేసిన బకెట్ అయినా AWSలో గ్లోబల్గా యూనిక్ ఉండాలి. అందుకని మనం ఏం చేసామంటే మన ప్రాజెక్ట్ నేమ్తో పాటుగా మన అకౌంట్ తలగా ఐడిని ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనది ఎప్పుడు కూడాను యూనిక్గా వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. తర్వాత ఇక్కడ చూడండి, రిమూవ్ పాలసీ అని ఉంది కదా, ఇక్కడ రిటైన్ అని ఇచ్చాను. అంతే ఏంటంటే మనం ఎప్పుడైతే CDK యూజ్ చేసి స్టాక్ని క్రియేట్ చేస్తామో, ఓకేనా, బకెట్ అనేది క్రియేట్ అవుతుంది. మళ్ళీ అదే CDK యూజ్ చేసి డిస్ట్రాయ్ చేస్తే ఆ బకెట్ డిలీట్ అయిపోద్ది. సో అలాగ మనకి యాక్సిడెంటల్గా డిలీట్ అవ్వకూడదు అనమాట బకెట్. అందుకనే రిటర్న్ అనేది ఇచ్చాను. ఎందుకంటే ఇందులో మనకి డేటా ఉంటుంది, ఆ డేటా ఎప్పుడు డిలీట్ అయిపోకూడదు. టేబుల్స్లో ఉండే డేటా కానీ, అలాగే బకెట్లో ఉండే ఫైల్స్ కానీ ఎప్పుడు ఇలా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోకూడదు. మనము స్పెసిఫిక్గా ఇంటెన్షనల్గా డిలీట్ చేయాలనుకున్నప్పుడే డిలీట్ అవ్వాలి. అందుకని ఈ రిటర్న్ అనే ఆప్షన్ అనేది ఇచ్చాం. ఇక్కడ చూడండి, వెర్షన్ ట్రూ అని ఉంది కదా, ఇదంటే ఏంటంటే సేమ్ నేమ్తో మళ్ళీ ఇంకొక ఫైల్ని మీరు కానీ అప్లోడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఉన్న ఫైలు అప్డేట్ అయిపోద్ది, రీప్లేస్ అయిపోద్ది. అలా రీప్లేస్ అవ్వకూడదు. ఒక్కొక్కదానికి వెర్షన్ అనేది మెన్షన్ చేయాలన్నమాట. సో అలా వెర్షన్స్ని మెయింటైన్ చేయడం కోసం ఇక్కడ వెర్షన్ ట్రూ అనే ఆప్షన్ అనేది ఇచ్చాం. అదేవిధంగా ఇక్కడ చూడండి, కార్స్ ఆప్షన్స్ ఇచ్చాం మనం. ఈ కార్స్ ఆప్షన్స్ ఎందుకు ఇచ్చామని అంటే మనము బ్రౌజర్కి ప్రీసైన్డ్ URLs ఇస్తాం. ఆ ప్రీసైన్డ్ URL యూజ్ చేసుకొని యూజర్ అనేవాడు ఫైల్స్ని అప్లోడ్ చేస్తాడనమాట. సో అలా అప్లోడ్ చేసేటప్పుడు యూజర్ బ్రౌజర్ నుంచి చేస్తాడు కాబట్టి బ్రౌజర్ అనేది డిఫరెంట్ ఆరిజిన్ కాబట్టి ఇది క్రాస్ ఆరిజిన్ని మనం అలౌ చేయాలి, అప్పుడే ఇది అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకి సెట్, పుట్, పోస్ట్ ఈ 3 మెథడ్స్ ఇచ్చాం. ఈ 3 మెథడ్స్ ఏమవుతుందంటే రిట్రీవ్ చేయడం కోసం, పోస్ట్ చేయడం కోసం, ఓకేనా, పుట్ చేయడం కోసం ఇవి ఉపయోగపడతాయి. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఆరిజిన్స్ మనం స్టార్ ఇచ్చాం. అంటే ఏ ఆరిజిన్ అయినా, ఏ హెడర్ అయినా అన్నింటినీ మనం అలౌ చేసేస్తున్నాం. ఓకేనా, యాక్చువల్గా మనకి సెక్యూరిటీలో ఏం చెప్తున్నాను అంటే స్పెసిఫిక్ డొమైన్స్ మాత్రమే ఇక్కడ ఇచ్చినట్లయితే దానికి గ్రాన్యులర్ యాక్సెస్ అనేది ఉంటుంది, వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. ప్రస్తుతానికైతే మనం స్టార్ ఇచ్చున్నాం సింప్లిసిటీ కోసం. ఓకే, మీరు ఏదైనా ఫైనాన్షియల్ అప్లికేషన్స్లో కానీ లేదంటే కామర్స్ అప్లికేషన్స్లో కానీ ఇలాంటి దాంట్లో చేసేటప్పుడు స్పెసిఫిక్ డొమైన్ అనేది ఇవ్వడం అనేది మంచిది. ఎందుకంటే ఫైనాన్స్ రిలేటెడ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అప్పుడు మాత్రం మనం కేర్ఫుల్గా ఉండాలి. ఎవరు పడితే వాళ్ళకి యాక్సెస్ ఇవ్వడం కుదరదు అనమాట. అప్పుడు మనం స్పెసిఫిక్గా డొమైన్స్ని మెన్షన్ చేయాలి. లేని పక్షంలో నేర్చుకోవడం కోసం ప్రస్తుతానికి స్టార్ పెడితే సరిపోతుంది. నెక్స్ట్ మ్యాక్స్ ఏజ్ ఉంది కదా, ఇది సెకండ్స్ అండి. ఇది మైక్రో సెకండ్స్ అనుకున్నారు, ఇవి సెకండ్స్ అని. ఎందుకు ఇది ఇస్తామని అంటే ఒక ఫ్రీ ఫ్లైట్ రిక్వెస్ట్ జరుగుతుంది. మనకి ఏదైనా ఒక కార్స్ కాల్ జరిగే ముందు ఒక ఫ్రీ ఫ్లైట్ రిక్వెస్ట్ జరుగుతుంది. అది జరిగిన తర్వాతే మెయిన్ కాల్ అనేది అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ ఏజ్ని కానీ తక్కువ ఇచ్చామనుకో ప్రతిసారి కూడాను ఫ్రీ ఫ్లైట్ రిక్వెస్ట్ జరగాల్సి ఉంటుంది. ఒకవేళ ఎక్కువ ఇచ్చామనుకో ఇది ఒకసారి చేసిన దాన్ని క్యాచ్ చేసుకుని ఉంచుతుంది. అప్పుడు మనకి రెండోసారి చేయాల్సి వచ్చినప్పుడు ప్రతిసారి ఆ ఫ్రీ ఫ్లైట్ చేయకుండా వెంటనే మనకు కావాల్సిన కాల్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇదేంటంటే నెంబర్ ఆఫ్ కాల్స్ని తగ్గించడం కోసం ఈ ఏజ్ని పెంచి ఇచ్చినాం అంతే. నెక్స్ట్ లైఫ్ సైకిల్ రూల్స్ అంటే ఏంటంటే మనము ఒకసారి S3 బకెట్లోకి ఏదైనా ఫైల్ అప్లోడ్ చేసిన తర్వాత కొన్ని రోజుల వరకు మనం దాన్ని పట్టించుకోలేదు, మనకు అవసరం రాలేదు. అలాంటప్పుడు S3లో ఏంటంటే డిఫరెంట్ సెట్ ఆఫ్ స్టోరేజెస్ ఉంటాయి. ఓకేనా, డైరెక్ట్ మనకు స్టోరేజ్ ఉంటుంది, గ్లాసియర్ స్టోరేజ్ ఉంటుంది, అలాగే మనకి ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ని స్టోరేజ్ చేసేది ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే మనం ప్రతిసారి ఇది ఫ్రీక్వెంట్గా మనం వాడమో మనం ఏం చేస్తామంటే ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ అనే ఒక క్లాసిఫికేషన్ ఆఫ్ టైప్ ఆఫ్ దీంట్లోకి మన తరగా ఫైల్స్ అనేవి పంపించేస్తాం. అలా పంపించడం వల్ల ఏమవుతుంది అంటే మనకి కాస్ట్ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఓకేనా, ఇది ఎలాగంటే మనకి ఇప్పుడు చూడండి, ఫైల్ అనేది నాకు 90 days ఓల్డ్ అయిపోయింది అంటే ఆర్కైవ్లోకి వెళ్ళిపోద్ది అనమాట.
ఓకే, దీన్ని గ్లాసియర్ స్టోరేజ్ అంటారు, దీని క్లాసిఫికేషన్ని. మీరు ఈ స్టోరేజ్ తల క్లాసెస్ గురించి ఒకసారి చదవండి. ఓకేనా. సో అబాండన్ ఫైల్స్ ఇక్కడ చూడండి. అబాండన్ ఫైల్స్ అంటే ఏంటంటే మనకి కొన్నిసార్లు టెంపరీ అప్లోడ్స్ జరుగుతాయి. ఒకసారి మనకి అప్లోడ్ ఫెయిల్ అయిపోద్ది, అంటే సగం అయ్యి ఆగిపోద్ది. అలాంటివన్నీ అబాండన్ ఫైల్స్ కొన్ని ఉండిపోతాయి. సో ఇలాంటి ఫైల్స్ అన్ని మనం ఏం చేయాలని అంటే ఈ ఫైల్స్ నెక్స్ట్ మన క్లౌడ్ ఫార్మేషన్ చేసేటప్పుడు కొంత టెంపరీ ఫైల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఆ ఫైల్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఒక రోజు తర్వాత మనకి క్లియర్ అయిపోయినట్టుగా ఇక్కడ మనం ఇచ్చున్నాం ఆప్షన్, అంతే. ఓకే, ఇక్కడ మన బకెట్ నేమ్. సో ఎలాగైతే డైనమోడిబి ప్రింట్ చేసినామో అలాగే మనకి ఇక్కడ బకెట్ నేమ్ ఓకే ఇవి ప్రింట్ చేస్తాం అనమాట, అంతే. సో నాకు తెలిసి మీకు అర్థమైందనేసి అనుకుంటున్నాను. ఓకేనా. S3 తలుగా డిఫరెంట్ క్లాసెస్ టైప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం తర్వాత. ఓకే, ఈ విధంగా మనం స్టాక్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో యాజ్ యూజువల్ మళ్ళీ ఏంటంటే సిడికే సింథసిస్ అనే కమాండ్ మనం రన్ చేస్తాం. రన్ చేసినట్లయితే నేను ఆల్రెడీ రన్ చేసి పెట్టాను టైం సేవ్ అవ్వడం కోసం. మీకు చూడండి, ఈసారి రెండింటిని కలిపి మనము జనరేట్ చేసినాం. ఓకే, హ్యాష్ అనేది కొంచెం మారుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇది చూడండి, ఇది మన డైనమోడిబి టేబుల్. అదేవిధంగా మనకి బకెట్ నేమ్ కూడా వచ్చింది. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బకెట్ నేమ్ దీని క్రాస్ ఆరిజిన్ రూల్స్ మనం ఏమైతే పెట్టామో లైఫ్ సైకిల్ రూల్స్ వెర్షన్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. అయితే మరేటి కాదు, మనం పలాంది క్రియేట్ చేసామంటే మన క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ తలకు బ్లూ ప్రింట్ అనుకోవచ్చు ఇది. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకు క్రియేట్ అయినాయి. నెక్స్ట్ దీంట్లో ఇంకొక స్టాక్ క్రియేట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.